ఈరోజు సింపుల్ రెసిపీ వచ్చేసి పన్నీర్ పులావ్ అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ పెద్ద ప్యాన్ పెట్టించుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2 క్యూబ్స్ బటర్ వేసేసుకున్నాను. బటర్ అంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి గరం మసాలా వేసేసుకోవాలి. చూపిస్తున్న అన్నీ వేసేసుకోండి. హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, బండ పువ్వు కూడా వేసేసుకొని మంచిగా ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. కలుపుతూ ఒక 2-3 మినిట్స్ మంచిగా బటర్లో ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మంచిగా కలుపుతూ ఫ్రై అవ్వనివ్వండి. ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగుంటాయి ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను, సన్నగా కట్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఒక 2-3 మినిట్స్ పాటు మంచిగా కలిపేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోవడానికి 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. అట్లా ఇంకా మంచిగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఆనియన్ అన్నీ కూడా మగ్గనిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయిపోయాయి. మళ్ళీ కలుపుతూ ఒకసారి ఫ్రై చేసేసుకోండి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. దాని తర్వాత పచ్చి బఠానీ కూడా వేసేసుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేసి క్యారెట్ కూడా వేసేసుకుంటున్నాను, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్. ఇవన్నీ వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మంచిగా కలిపేసి ఒక 5-10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇట్లా మూత పెట్టేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. దాని తర్వాత కాసేపటికి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చి వాసన ఉండిపోతుంది. అట్లా మంచిగా ఒక 2-3 మినిట్స్ పాటు కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక 2 పెద్ద ఆలు తీసుకున్నాను. ఆలు కూడా వేసేసుకొని మంచిగా కలుపుతూ ఫ్రై అవ్వనివ్వండి. ఇట్లా మూత పెట్టేసుకొని మంచిగా మగ్గనివ్వండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆలు కూడా మగ్గిపోయి ఉంటుంది. అట్లా మగ్గిన తర్వాత ఒక పెద్ద టమాటో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసేసుకొని టమాటో అంతా కూడా మంచి సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. టమాటోని ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. సిమ్లోనే చేసేసుకోండి, లేదంటే పొటాటో అడుగంటుతుంది అనమాట. అట్లా మంచిగా మగ్గనివ్వాలి. అట్లా మంచిగా మగ్గిన తర్వాత ఇక్కడ నేను 1 కప్ పెరుగు వేసుకుంటున్నాను. ఒక చిన్న కప్ పెరుగు అనమాట. మంచిగా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు పెరుగు వేసిన తర్వాత కంటిన్యూస్గా కలపాలి. ఒక 2 మినిట్స్ పాటు మంచిగా కలుపుతూ ఫ్రై అవ్వనివ్వండి పెరుగుని. ఇట్లా కలిపేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకున్నారంటే పెరుగులో నుంచి వాటర్ అన్నీ కూడా వచ్చి ఆ వాటర్ అన్నీ కూడా ఇనికి ఆయిల్ సైడ్ నుంచి వచ్చే వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నాను. 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నాను. అట్లా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ముందు 1/2 టీ స్పూన్ వేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసేసుకొని అందులోకి ఇక్కడ 1 టీ స్పూన్ అంతా కసూరి మేతి కూడా వేసేసుకుంటున్నాను మంచిగా. తర్వాత ఇది మాత్రం ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. కాస్తంత టేస్టింగ్ సాల్ట్ కూడా వేసాను నేను, ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి. అట్లా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మంచిగా కలిపేసుకోవాలి. మసాలా అంతా కూడా వెజిటేబుల్స్కి పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇట్లా ఆలు అన్నీ కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేసుకోండి. ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను నేను.
మంచిగా పన్నీర్ కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుతూ ఒక 5 మినిట్స్ పాటు మగ్గివ్వాలి అంతే. పన్నీర్ ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం. అట్లా మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకోండి. ఈలోపు నేను ఇక్కడ వచ్చేసి రైస్ తీసుకుంటున్నాను 2 గ్లాసెస్. మంచిగా ఒక 2-3 టైమ్స్ కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం కర్రీ బేస్కి వచ్చేస్తే ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. పన్నీర్కి కూడా మంచిగా మసాలాలు అన్నీ పట్టాయి కాబట్టి ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుతూ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి రైస్ని. అలాగే అట్లా ఒక 2 మినిట్స్ పాటు రైస్ని అంతా కూడా మంచిగా కలుపుతూ ఫ్రై చేసేసుకోండి. వాటర్ ఏం యాడ్ చేయకముందే మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఫ్లేవర్స్ అన్నీ రైస్కి కూడా మంచిగా పడతాయి. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గిచ్చేసుకోండి. ఇట్లా ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని అందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. అంటే 2 గ్లాస్ రైస్కి ఇక్కడ నేను వచ్చేసి 4 మీద ఇంకొంచెం తీసుకుంటున్నాను. 4 గ్లాస్ పైన ఇంకో హాఫ్ గ్లాస్ 4.5 తీసుకుంటున్నాను నేను. వాటర్ వేసేసుకొని మంచిగా ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకోవాలి. ఇట్లా ఒక హాఫ్ వరకు కుక్ అయిపోయిన తర్వాత 15 మినిట్స్కి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని దమ్ పెట్టేసుకోవడమే. ఇట్లా ఒకసారి కలిపేసుకొని మొత్తం స్టవ్ అంతా కూడా సిమ్లో పెట్టేసుకొని దగ్గర పడుతుంది కదా, దగ్గర పడ్డాక ఇప్పుడు స్టవ్ అంతా కూడా సిమ్లో పెట్టేసుకొని దమ్ పెట్టేసుకోవాలన్నమాట. మూత పైన ఏదైనా వెయిట్ పెట్టేసుకొని గాలి బయటికి పోకుండా దమ్ పెట్టేసుకోండి. వేడి వేడి పన్నీర్ పులావ్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. చాలా సింపుల్ రెసిపీ. చూస్తున్నారు కదా ఎంత సపరేట్గా వచ్చిందో. రైస్ అంతా కూడా మంచిగా కుక్ అయిపోయి వేడి వేడి పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది అనమాట. మీకు కనుక నా సింపుల్ రెసిపీస్ కనుక నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.